పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జగిత్యాల జైత్రయాత్రకు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి బలగం పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. గోదావరిఖని పట్టణ చౌరస్తా వద్ద గులాబీ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సమీకరించారు. అనంతరం పార్టీ నినాదాలతో హోరెత్తించారు. జైత్రయాత్రకు బయలుదేరే వాహనాలు శ్రేణిని పార్టీ జెండా ఊపి ప్రారంభించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ జగిత్యాలలో జరిగే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు వేలాది మందిగా రామగుండం నుంచి తరలి వెళ్తున్నామని అన్నారు. అయితే ఈ సభ ద్వారా గులాబీ బాస్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇవ్వనున్నారని ఆయన పేర్కొన్నారు. గులాబీ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు వేలాది మందిగా ప్రత్యేక వాహనాల ద్వారా సభకు వెళ్తున్నామని అన్నారు. 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో తనదైన ముద్ర వేసుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో తనకు సముచిత న్యాయం జరగకపోవడంతో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని అన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాడని పేర్కొన్నారు. జగిత్యాలలో జరగబోతున్నటువంటి జగిత్యాల జైత్రయాత్ర పేరిట ప్రజా ఆశీర్వాద సభ బీఆర్ఎస్ పార్టీ గౌరవ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు, మా ఆరాధ్య దైవం తెలంగాణ జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు మరి చాలా రోజుల తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలనపై మాట్లాడడానికి, అలాగే కార్యకర్తలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి ఇలా వారు రాబోతున్నటువంటి సందర్భంలో రామగుండం నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, అలాగే కేటీఆర్ హరీష్ రావు గారుల అభిమానులు, అట్లాగే నా ఫౌండేషన్ సభ్యులు, నా మిత్రులు, కార్యకర్తలందరం కూడా వందలాదిగా ఇక్కడ నుండి తరలి వెళ్తున్నాం. ఈరోజు అట్లాగే జగిత్యాల ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ మాజీ మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనేకమైనటువంటి సేవలు చేసి ఆ పార్టీలో అన్యాయాలకు గురై, అట్లాగే రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పరిపాలనపై, రైతు వ్యతిరేక పరిపాలనపై మనసు చెదిరి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతే రైతుల జీవితాలు బాగుపడతాయి, సింగరేణి కార్మికుల కష్టాలు తీరిపోతాయి, నిరుద్యోగులకు మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రం మొత్తం సువర్ణమయంగా తయారై కలకల్లాడుతూ ఉంటుందని చెప్పేసి నమ్మి ఇలా జీవన్ రెడ్డి గారి పార్టీలో జాయిన్ కాబోతున్నటువంటి సందర్భంలో మేమందరం కూడా ఇక్కడ వారిని పార్టీలోకి ఆహ్వానించడం కోసము, అలాగే మా తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి అమూల్యమైనటువంటి సందేశం వినడానికి ఇక్కడి నుంచి తరలి వెళ్తున్నాము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక పరిపాలనపై కేసీఆర్ గారి డైరెక్షన్లో లక్షలు కాదు కోట్లాది మంది కార్యకర్తలం కార్యోన్ముఖులమై చెయ్యి కలిపి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింపి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చేయబోతున్నాం. మరొకసారి రాబోయేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. రైతులందరూ కూడా గుండె నిండా ధైర్యంతో భరోసాతో ఉండండి అని చెప్పేసి మేము ఇక్కడ నుండి పిలుపునిస్తూ ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కేసీఆర్.